అల్లు అర్జున్ విషయంలో ఇలా జరిగినందుకు కొంతమంది ఏమన్నారంటే జానీ మాస్టర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారంటున్నారా. జానీ మాస్టర్ని మించి ఆనందపడే కుటుంబం ఇంకో కుటుంబం ఉంది. ఆ కుటుంబం అని చెప్తాను చూడండి మీకు, సరేనా. చాలామంది ఇప్పుడు ఏమంటారంటే జానీ మాస్టర్ని కావాలని అల్లు అర్జునే ఆ అమ్మాయి చేత కేసు పెట్టించాడు, అందుకనే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళిన తర్వాత కనీసం మోరల్ సపోర్ట్ కానీ మాట సపోర్ట్ కూడా లేకుండా పోయింది. పుష్ప 2 నుంచి, లేదంటే అల్లు అర్జున్ గారి నుంచి. పుష్ప 2 పక్కన పెట్టింది, అల్లు అర్జున్ గారి నుంచి కంపల్సరీ సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి మంచి మంచి ఇచ్చాడు డ్యాన్స్లో. అసలు చెప్పుకోవడం ఒకటి అలా వైకుంఠ బలం ఒకటి, అందులో చాలా బాగుంటుంది ఆ సాంగ్స్, సైలెంట్ సాంగ్స్కి డ్యాన్స్ కానీ. అలాంటి పాపం అల్లు అర్జున్ గారికి ఎలా ఇచ్చారు అది. జానీ మాస్టర్ గారికి ఎలాంటి సపోర్ట్ లేదు అల్లు అర్జున్ తరపు నుంచి, అసలు ఎలాంటి సపోర్టు. కేసు జరిగింది, వెళ్ళిపోయింది, అక్కడితో గప్సి పైపు అసలు పట్టించుకోలేదు. చెప్తాను, ఇంకో కుటుంబం ఉంది. అల్లు అర్జున్ గారు ఇలా జైలుకి వెళ్ళేందుకు ఆ కుటుంబం బాధపడవచ్చు, లేదంటే కొంచెం అయ్యేలా జరిగిందని ఫీల్ అవచ్చు. కానీ ఇలా రోడ్డు మీద అల్లు అరవింద్ తిరగటం ఆ కుటుంబం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ కుటుంబం ఎవరో కాదు, హీరో రాజశేఖర్, జీవిత గారు. ఎందుకంటే హీరో రాజశేఖర్ గారు జీవిత గారిని నిజంగా అల్లు అరవింద్ గారు చుక్కలు చూపించాడు, బతుకుండగానే నరకం చూపించాడు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఏదో ఒక మాట అంటే ఎవరో రాజశేఖర్ ఏమనంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ తీసి నమ్ముకుంటారని చెప్పి ఒక మాట, కోపంలో మాట రావడం సహజమే, సరే అలా వచ్చేసింది నాకు తెలియదు, తప్పు అనుకో. అప్పుడు పగబట్టనమాట. రీసెంట్గా మొన్న 2022-23లో 2 years జైలు శిక్ష పడింది ఎవరికి, రాజశేఖర్ గారికి. ఆ రోజు రాజశేఖర్ గారు జీవిత అల్లు అరవింద్ గారు ఇంటికి వెళ్ళి నిజంగానే ఇద్దరు కింద పడి కాళ్ళ మీద పడి ఏడ్చారంట. గంట ఏడిస్తే కానీ అల్లు అరవింద్ గారు కరగలేదన్నమాట. గంట ఏడ్చారంట ఎవరో రాజశేఖర్ గారు. గంట నా బెడ్లో నేను జైలుకి వెళ్తే నా బెడ్లు ఏమైపోతారు, నా బెడ్లు అయిపోతారు, నా బెడ్లు ఎదిగారు, అలా పెళ్ళిళ్ళు చేయాలి, నాకండి వెనక ముందు ఎవరు లేరు, సరేనా అని ఏడిస్తే కరెక్ట్గా గంట 2 గంటల పొద్దున్న 9 నుంచి వెళ్తే మధ్యాహ్నం 3 బయటకు వచ్చారు. అంటే ఎంత బ్రతిమలించుకున్నారో ఒకసారి మీరు ఊహించుకున్న అల్లు అరవింద్ గారు. హీరో రామ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బక్కోడిని బలిసినోడు కొడితే బలిసినోడిని పోచమ్మ కొట్టింది అన్నట్టు. అలాగే సరేనా పాప రాజశేఖర్ గారిని ఎంత అవమానపరిచాడో, నిజంగా ఎంత నరకం చూపించాడో. ఈరోజు అల్లు అరవింద్ గారు రోడ్ల మీద తిరుగుతున్నాడు నాకు తెలిసి. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ఆస్తుంది, ఎంత పలుకుబడి ఉంది. ఈ చిన్న విషయం చూసారు, రోడ్డు మీద లాగేసాడు దేవుడు. సరేనా మంచిగా ఎప్పుడు దేవుడు తోడుంటాడో, చెడికి ఎప్పుడు దేవుడు దాని కూడా తోడంటాడు, ఎప్పుడు ముందుదని చూస్తాడా, సరేనా గుర్తుపెట్టుకొని. అల్లు అరవింద్ గారు రాజశేఖర్ జీవిత గారు విషయంలో చేసింది చాలా అంటే చాలా తప్పు, సరేనా. పాపం రాజశేఖర్ వెనక ముందు ఎవరు లేరు, సరేనా ఎవ్వరు లేరు. పాపం నరకం చూపించాడు. నేను ఎప్పుడు న్యూస్ చూసాను, న్యూస్ నరకం చూపించాడు, నరకం. ఒకసారి అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ని అరవింద్ గారు ఉసుకొలిపారంట అప్పట్లో, అది న్యూస్ అనమాట. రాజశేఖర్ గారి జీవితాన్ని పరిగెత్తి కొట్టారు పాపం. ఎక్కడో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటే తలుపులు పగలగొట్టేస్తారు ఫ్యాన్స్ వెళ్ళి. అది చిరంజీవి గారి ఫ్యాన్స్ కాదు, అల్లు అరవింద్ గారు రెచ్చగొట్టి పంపించారంట. ఇవన్నీ చూసుకుంటే దేవుడు ఇప్పుడు పాపం పడినారు కదా, అలా ఇప్పుడు వచ్చిందనమాట, సరేనా. రాజశేఖర్ గారి జీవిత జానీ మాస్టర్ గారి కంటే ఎక్కువ ఆనందపడతారు నాకు తెలిసి. ఎంత ఆనందపడతారంటే నిజంగా ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు టీవీ చూస్తుంటారు, ఓన్లీ అల్లు అరవింద్ గారి కోసం. వాళ్ళకి నరకం చూపించారు. ఎందుకంటే పాపం రాజశేఖర్ 2 కూతుళ్ళు, వెనక ముందు ఎవ్వరు లేరు, సపోర్ట్గా ఎవ్వరు లేరు. ఈ ఫ్యామిలీ నుంచి ఎవరు సపోర్ట్గా రారు కూడా. పాపం తెలిసిన మీ విషయం ఒకసారి మీరు న్యూస్ చూడండి తెలుస్తుంది. 2 years జైలు శిక్ష చేసినప్పుడు రాజశేఖర్ గారు అల్లు అరవింద్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు కార్లు కూడా గుద్దుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. పాపం వెళ్తుంటే ఆయన వెళ్ళి ఎదరేముందో కూడా ఆయన కనపడతలేదు, ఎందుకంటే అంత టెన్షన్, అంత ప్రెజర్ అనమాట. ప్రతి కార్ని డ్యాష్ అంటించుకుంటూ వెళ్ళిపోతున్నమాట. పాపం అంత మెంటల్ డిస్టర్బ్ అయిపోయాడు నిజంగానే. కాస్త రెండోసారి సినిమాలు తీస్తున్నాడు, పాపం 10 నిలబడదామన్న టైంలో మళ్ళీ అరవింద్ గారు కొట్టిన దెబ్బ అసలు కోలుకోలేదు, ఇంకా మళ్ళీ అసలు కనపడలేదు రాజశేఖర్ గారు. అలా ఉంటుంది, సరేనా. రామ్ గారు ఆ డైలాగే కరెక్ట్, సరేనా. బలిసినోడిని దేవుడే కొడతాడా, సరేనా. దేవుడు కూడా దాకా మన ఎదురు చూడాలి అంతే, సరేనా. జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నాడా లేదా అనేది దేవుడికి జన్మ తెలియాలి. జానీ మాస్టర్ విషయంలో బన్నీ గారు చేసిన కూడా చాలా తప్పు ఉంది. ఎందుకంటే పాపం మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు, ఒక మాట సపోర్ట్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే చేసిన తప్ప ఒప్ప అన్నీ తర్వాత తెలుస్తుంది. కానీ ఒక అమ్మాయి ఎవరో కేసు పెట్టినంతనే అసలు ఎవ్వరు పట్టించుకోలేదు పాపం జానీ మాస్టర్ని. తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. బన్నీ గారి విషయం పక్కన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు, సరేనా. ఈ విషయంలో జానీ మాస్టర్ నాకు తెలిసి సంతోషపడి ఉంటాడు.
ఇంకా జీవిత రాజశేఖర్ అయితే నాకు తెలిసి శుభ్రంగా ప్రశాంతంగా కడుపు నిండుగా ఒక ముద్ద తిని శుభ్రంగా ఇద్దరు ఎదురు బదులు కూర్చుని మాట్లాడుకుని ప్రశాంతంగా ఉంటారు నాకు తెలిసి ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరు నలుగురు చాలా నరకం చూపించారు. ఎంత నరకం అంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి అనుకుంటా, 20 నుంచి 15 సంవత్సరాల నుంచి మొత్తం మీద ఇదే టాపిక్ మీద ఏదో విషయంలో కోర్టుకి లాగుతూనే ఉన్నారు. ఇదే విషయంలో కోర్టుకి లాగుతూనే ఉన్నాడు అరవింద్ గారు రాజశేఖర గారి జీవితాన్ని. నిజంగానే చెప్తున్నా, రామ్ గారి డైలాగ్ కట్ట దేవుడే బలవంతుడిని దేవుడే కొడతాడు మనం ఏం చేయలేనప్పుడు, సరేనా. ఇంకో విషయం ఏంటంటే బన్నీ గారి విషయంలో నాకు ఒకటైతే బాధ ఉంది. ఏంటి ఆ బాధ ఏంటంటే ఆ ఒక్కరోజు అలా బయటికి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఆయనకి ఇన్ని బాధలు వచ్చే కాదు. పోనీ ఇలా జరగటం కూడా మంచిదే. ఎందుకంటే కుటుంబం, బంధువులు, మెగా ఫ్యామిలీ అందరు గుర్తొస్తారు, అందరు దగ్గర అవుతారు. ఇప్పుడు రెండు ఫ్యామిలీ విడిపోయినాయి కదా, ఇప్పుడు ఏం కాదు ఒకటి అవుతారు అంతే. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ సెపరేట్ అయిపోయారు, మెగా ఫ్యామిలీలో అందరూ సెపరేట్ అయిపోయారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కలుస్తారు అంతే, అంతకుమించి ఏముండదు. ఇద్దరు కలిసి దీని మీద పోరాడి కేసు కొట్టించుకుంటారు, అంతకుమించి ఏముండదు. మనం ఏదనుకుంటాం అంతే, ఏమీ లేదు. వాళ్ళందరూ హ్యాపీగా కలిసి ఉంటారు, కలిసి ఉండి వాళ్ళందరికీ కేసు పోరాడి కేసు అయితే తీయించుకుంటారు. నాకు తెలిసి ఇది జరిగేది, ఇంతకుమించి ఏముండదు. కానీ ఏంటంటే అల్లు అర్జున్ చాలామంది అంటారు కదా గర్వంగా ఉన్నాడు, చాలా గర్వం అని. అలాంటిది ఏముండదు, మొత్తం గర్వం అంతా అరికాలకు దిగిపోద్ది ఇప్పుడు. ఎందుకంటే అలా అంత సిచ్యువేషన్ వచ్చేసింది. ఎంత సిచ్యువేషన్ వచ్చిందంటే ప్రెస్ ముందు మాట్లాడతాం కూడా నోరు రావట్లేదు ఇంకా. ఎందుకంటే లోన ఏదో తెలియని బాధ, ఎంత పెద్ద హిట్ ఇచ్చాను సరేనా, ఎంత పెద్ద సెలబ్రేట్ అయ్యాను, నాకు ఇదేంటని చెప్పి. దీన్ని బట్టి అంటే మనిషికి ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం, ఎప్పుడు ఫ్యామిలీ ఆశీస్సులు ముఖ్యం. మన ఫ్యామిలీ మనతో సంతోషంటే బయట ఎంత ఎదుర్కొచ్చింది. బయట ఫ్యామిలీలో మన ఇబ్బంది పడుతుంటే బయట మనం ఎదుర్కోలేం. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, మీరైనా నేను ఎవరైనా సరే, కుటుంబం చాలా ముఖ్యం. ఎప్పుడైనా కుటుంబంతో కలిసి ఉండండి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, చిన్నాన్న పెద్దనాన్న కుటుంబం ఉండదు, కుటుంబంతో ఎప్పుడు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే జీవితం. ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళని మనం అందరు కలిసి ఉంటేనే బయట ఏదైనా ఎదుర్కోగలం. మా బన్నీ గారికి మైనస్ ఏంటంటే నాగబాబు గారి ట్వీట్లే మైనస్ బాగానే. అసలు గొడవలు ఉన్నాయా లేదా అందరు కన్ఫ్యూజన్ అయ్యే టైంలో నాగబాబు గారు ట్వీట్ పెట్టేవారు, అది కన్ఫర్మ్ అయ్యేది. మల్లు అర్జున్ గారిని సగం మల్లర చేసింది నాగబాబు గారికి వచ్చింది నాకు తెలిసి. సరే ఏదేమైనా నాగబాబు గారికి చిరంజీవి గారి ఫ్యామిలీ ముఖ్యం, బయట ఎవరు ముఖ్యం ఉండదు. ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారే చిరంజీవి గారు అంటే నాగబాబు గారికి చాలా ఇష్టం. మెగా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఆయన అంత ప్రేమించారు మెగా ఫ్యామిలీని. మెగా ఫ్యామిలీ ఎవరిని ఏమన్నా అసలు ఊరు కూడా ఎంత పెద్ద ఉత్తరాన్ని ట్వీట్ చేస్తారని మాట్లాడతారు అసలు. ఇంకా అల్లు అర్జున్ ఎంత పోనీ, అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఏంటంటే గర్వం దిగుతుంది కిందకి దిగి ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటి అవుతారు, ఈ కేసు కొట్టించుకుంటారు. అంతకుమించి ఏముండదు. కానీ రాజశేఖర్ గారి జీవిత గారు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోండి, రాజశేఖర్కి 2 కూతుళ్ళు. ఇదే మాట అంటే అల్లు అర్జున్ ఇదే మాట అంటే ఏమంటే నాకు 2 కూతుళ్ళు, నేను ఇప్పుడు జైలుకి వెళ్ళి 2 years జైలుకి వెళ్తే నాకు ఎలాగా, నా బిడ్డల పరిస్థితి ఎలాగా, నా బిడ్డ నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారో, నాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పి చాలా బాధపడ్డాడంట. నిజం చెప్తున్నా. అయినా సరే అల్లు అరవింద్ గారు అసలు కరగలేదంట. ఎప్పుడుకో కానీ పోనీలని వదిలేయారంట. వదిలేతే అప్పుడు కేసు కొట్టించుకున్నారు నిజంగానే. ఇది మట్టికి నిజం పాపం. నిజంగానే రాజశేఖర్ గారు జీవిత గారు అయితే నాకు తెలిసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ విషయంలో. అల్లు అరవింద్ గారిని చూసి ఫీల్ అవుతారు. అల్లు అర్జున్ గారిని బాధపడవచ్చు మేము, కానీ అల్లు అర్జున్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా జానీ మాస్టర్ అంటారా చెప్పలేం, మరి ఆయన ఆలోచన ఏంటో తెలియదు. కానీ సరేనా, ఏదేమైనా ఇలా జరగటం అల్లు అర్జున్ గారికి చాలా మైనస్, చాలా అంటే చాలా మైనస్. నిన్న నేను ఒక పాకిస్తాన్ వాడితో మాట్లాడితే ఇదే టాపిక్ వచ్చింది. ఏమైనా అల్లు అర్జున్ టాపిక్ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు చెప్పుకున్నది వేరు, ఈ విధంగా చెప్పుకోవట్లేదు. సినిమా సూపర్ హిట్ అయింది కదా, అందుకని ఏదో మాదక ద్రవ్యాలు తెలుసు కదా, మత్తు మంది ఏదో తాగి దొరికాడు, అందుకని పోలీసులు తీసుకురారు కదా అని చెప్పుకున్నారు. అది కాదు, ఇది జరిగింది, దీర్ఘాల తొక్కులో జరిగిందని నేను చెప్పాను. నార్త్లో అయితే ఇదే చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే నార్త్ లేకపోతే ఇలాగ పాకిస్తాన్ లేకపోతే ఇలాగ శ్రీలంకలో ఇలాగా ఇదే చెప్పుకుంటున్నారు. బంగ్లాదేశ్ ఇదే చెప్పుకుంటున్నారు. ఏమంటే సినిమా హిట్ అయినందుకు మాదక ద్రవ్యాలు అదే మత్తు మంది ఏదో తాగి దొరికాడంట, అందుకని తీసుకురాలి ఇలా చెప్పుకున్నారు.
అసలు జరిగింది వేరే వాళ్ళు చెప్పుకున్నారు, అప్పుడు నేను చెప్పనమాట పాకిస్తాన్ అని చెప్పి. సరేనా, ఇంకేదేమన్నా సరే ఎంత స్టార్డమ్ వచ్చిందో నిజంగానే బన్నీ గారికి.